ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనం అన్ని రకాలుగా ప్రిపేర్ అయి ఉండాలి. మన మనసులో అనుకున్నది కూడా తను గ్రహించగలదు. అవును విక్రాంత్ బాబు, మనసులో ఒకటి అనుకుని బయటకు ఒకటి చెప్పినా అసలు విషయం ఎందుకు చెప్పట్లేదు అని అన్నదనుకోండి, మన పని గోవిందా. ముందైతే సుమనకి నచ్చ చెప్పండి. తనే లేనిపోని అనుమానాలతో అత్తయ్య బావగారి మనసుల్లో విషబీజం నాటుతుంది. నేను డీల్ చేస్తాను. బీజం నాటడం కాదు నైని, ఎప్పుడో నాటి దాన్నొక వృక్షంగా పెరగనిచ్చింది. మీ చెల్లి అని వెనకేసుకురాను. నీ గురించి నాకు తెలుసు పిన్ని. ఇప్పుడు మన గురించి విశాలాక్షి అందరికీ చెప్తుందన్న భయం అంతే. అలా చేత్తో కొట్టుకోవడం ఎందుకు? రాయి తీసుకోవచ్చు కదా. సుత్తితో కొట్టుకున్నా సరే తలనొప్పి పోయేలా లేదండి. ఎందుకు వచ్చిందా నొప్పి? అసూయ పడ్డావా? ఈ మాట ఒక్కటి పదే పదే అంటూ నన్ను మూగదాన్ని చేస్తూ ఉండటమే మీ పని అనుకుంటా. నాకు చాలా పనులున్నాయి సుమన. ల్యాప్టాప్లో ఛార్జింగ్ లేదని ఆగాను. మీ లోకం మీదే కాని ఈ ఇంట్లో జరుగుతున్న మోసాలసలు పట్టించుకోరా? అలా చేస్తే నాశనం అయిపోతావు చెప్తున్నా. అబ్బా, నేను కాదండి, నన్ను తప్ప అందర్నీ గొప్పవాళ్ళుగా చూస్తారనుకుంటా మీరు. విషయం చెప్పు సుమన. మా అక్కలా ఉందని దేవిపురం త్రినేత్రి ఈ ఇంట్లో పాగా వేసిందనుకుందాం. ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నా సరే కోమాల నుండి మా అక్క కోలుకుంటే తప్ప ఇద్దరూ ఈ ఇంట్లోనే ఉండి నాటకం జరిపారని అర్థమైంది. ఇద్దరు లేరు సుమన, ఉన్నది ఒక్కరే. ఇప్పుడు ఒక్కరే, ఒకరు పారిపోయారు కదా. ఇద్దరు ఎప్పుడూ లేరు సుమన. ఒకరుంటే ఒకరు ఉండేవారు కాదు. ఎవరు పక్కనున్నా ఈ ఒక్కరు కుడి పక్కకి వస్తే వారు వీరయ్యేవారు, వీరు వారయ్యేవారు. మీరు చెప్పింది అర్థమైతే ఒట్టు. సర్లే, ఇంతకీ నీకేం అర్థమైందో అది చెప్పు. కోమాల నుండి బయటకొచ్చింది మా అక్క కాదండి. వాట్? మీరిలా షాక్ అవుతారని మంచినీళ్లు రెడీగా పెట్టా, తీసుకురమ్మంటారా? అక్కర్లేదు, కంటిన్యూ చేయి. మా అక్క అయితే దూరదృష్టి దివ్యదృష్టితో విశాలాక్షి కన్నా ముందే అన్ని విషయాలు తెలుసుకుని ఇంత అయోమయానికి గురయ్యే పరిస్థితి తెచ్చుకోదు. తను త్రినేత్రినే. మరి వదినేమైనట్టు? త్రినేత్రి అయితే ఇక్కడే ఎందుకున్నట్టు? మా అక్క ఏమైందో తెలీదు కాని నా అంచనా ప్రకారం ఆ రోజు దేవిపురం వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ త్రినేత్రికి అయితే మా నయనక్కకే అలా జరిగిందని బావగారు తీసుకొచ్చారు. మిగతా కథంతా తెలిసిందే కదా. ఇది కొత్త కథకి పనికొస్తుంది సుమన. కీప్ ఇట్ అప్. నేను స్టోరీ చెప్పడం లేదండి, బాగా ఆలోచించండి. బానే ఆలోచించు, బానే ఆలోచించు. ఇంకొంచెం రివర్స్లో ఆలోచించుంటే నేను దొరికిపోయేవాడిని. చూసావు మమ్మీ, మనల్ని ఆలోచనలో పడేసి తను మాత్రం హాయిగా పడుకుండిపోయింది. నిద్రపోలేదురా, ధ్యానం చేస్తోంది. ఏం పాపా, చేసింది చాలు గాని కళ్ళు తెరిచి మా సమస్యని పరిష్కరించగారడి పాపా. విశాలాక్షిని కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు కదా. ముందు మనకి మనశ్శాంతిగా ఉండాలి కదక్కా. ఇప్పుడేమైందని? విశాలాక్షి గారడి చేస్తుందని తెలుసు పిన్ని, కాని ఇప్పుడు మా అక్క మాయ చేస్తుందా లేకపోతే వీళ్ళ మనవరాలే మ్యాజిక్ చేస్తుందో అది తెలుసుకోవాలి కదా ముందు. నిజం చెప్పమని శివభక్తురాలు చెప్తుంది కదమ్మా. ఎవ్వరూ అబద్ధాలు ఆడకుండా మా దారిన మేం పోవడానికి సహకరించండి.
మీరు పెద్దవారు, చేతులు జోడించకండి. నా మనవరాలే ఇప్పుడు మాట మార్చి మాట్లాడితే నాకు కాళ్ళు చేతులు ఆడవు కదమ్మా. బామ్మగారు, తను మా నైని వదిన. నీకు దండం నాయనా. తెలియగలవాడివి, మంచివాడివి, ఈ కుటుంబానికి రక్షగా ఉండేవాడివి అనుకున్నాను. కాని నా మనవరాల్ని నాకు దూరం చెయ్యాలి అనుకున్న మాయగాడివి అనుకోలేదు. బామ్మా, విక్రాంత్ బాబుని అనకు. తను ఈ కుటుంబం కోసమే కాదు, నీ క్షేమం గురించి కూడా ఆలోచించారు. ఈ మాట నువ్వు త్రినయనిగా చెప్తున్నావా, త్రినేత్రిగా చెప్తున్నావా? ఎటూ తేల్చుకోలేకపోతుంది మమ్మీ. మా అక్క అయితే నేను త్రినేత్రినే అని కుండ బద్దలు కొట్టేది. ఎందుకే అనవసరంగా కుండని పగలగొట్టడం? నిజం చెప్పమంటున్నామమ్మా. తను నైని అంటేనేమో మీ మనవరాల కోసం మళ్ళీ ఎవరో ఒకరు వెతకడానికి వెళ్ళాలి. ఆల్రెడీ విశాల్ బ్రో వెళ్ళాడు కదా వదినా. అప్పుడు ఈ బామ్మే అబద్ధం ఆడినట్టు కదా. అనవసరంగా విశాల్ని బయటకు పంపించారు. తను తవ్వుకున్న గోతిలో తనే పడ్డట్టయింది బామ్మ పరిస్థితి. ఏం చేస్తానమ్మా, అలా చెప్పమని నా మనవరాలు త్రినేత్రియే చెప్పింది. మంచిది. మరి కోమాలో ఉన్న నయనమ్మ కోలుకున్నాక నైనిగా నటించిన మీ త్రినేత్రి ఏమైనట్టు? తను పారిపోయిందన్నారు కదా. ఎందుకు పారిపోవాలి? ఇన్నాళ్లు నయనిగా నటించినందుకు మేం పోలీసులకు పట్టిస్తామేమోనన్న భయంతో వెళ్ళిపోయి ఉంటుంది. పొరపడ్డారు. నైనమ్మ, నువ్వు చెప్పు, త్రినేత్రి ఎక్కడుంది? విశాలాక్షి, చెప్పమ్మా. నిన్ను అమ్మ అన్నానంటే నువ్వు నయనమ్మవే కదా. నైనినే. కానీ త్రినేత్రి ఎక్కడుందంటే ఏం చెప్పను? నిజం చెప్పు. అలా ఎలా చెప్తారు? రేయ్, నువ్వు మధ్యలో దూరకు. తనని చెప్పనివ్వు. నువ్వు చెప్పక్క. చెప్పు చెల్లి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.